హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. రాజగోపాల్ రెడ్డి కార్వేటి ప్రపంచంలోకి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మనం కూర్గు డిస్టిక్లో మడికేరి నగరానికి ప్రయాణిస్తున్నాం. మడికేరి నగరంలో మనం ఎంటర్ అయిపోయాము. మేము దిగిన హోమ్ స్టే దగ్గరకు మీ అందరినీ తీసుకెళ్తున్నాను. మడికేరి నగరం ఎలా ఉందో మీరందరూ కూడా చూడొచ్చు. గత వీడియోల్లో కూడా కూర్గు డిస్టిక్ గురించి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కూర్గు డిస్టిక్ కాఫీ తోటలకు ఫేమస్, హోమ్ మేడ్ చాక్లెట్స్కు ఫేమస్, ఫ్రూట్ వైన్స్కు కూర్గు డిస్టిక్ అనేది చాలా ఫేమస్. మనం కూర్గు డిస్టిక్లోని మడికేరి నగరాన్ని ఎందుకు ఎంచుకున్నాము అని మీ అందరికీ డౌట్ రావచ్చు. మడికేరి నగరం చాలా అందమైన ప్రదేశం. మడికేరి నగరం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. మడికేరి నగరానికి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల లోపల మంచి ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నింటినీ కూడా మీ అందరికీ చూపించబోతున్నాను. తదుపరి వీడియోల్లో మీరు ఆ వీడియోలన్నింటినీ కూడా చూడొచ్చు. ఇక్కడ మడికేరి నగరం ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ఇక్కడ చిన్న రోడ్లే ఉంటాయి, కానీ డ్రైవర్లు చాలా చక్కగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆపోజిట్ వెహికల్ వచ్చినా ఎంత చాకచక్యంగా వీళ్ళు క్రాస్ చేస్తారంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక కారు ఆగిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకో కారు మూవ్ అవుతుందన్నమాట. అదే మన ప్రాంతంలో పెద్ద రోడ్లు ఉన్నా కానీ గజిబిజిగా డ్రైవ్ చేయడం చూస్తుంటాం. ఇక్కడ చిన్న రోడ్లే కనబడతాయి. ఆ రోడ్లలో ఇరుకైన సందులు ఎలా వాళ్ళు చాకచక్యంగా డ్రైవర్లు డ్రైవ్ చేస్తారో నేను చూసి ఆశ్చర్యపోయాను. మడికేరి నగరం లోయల్లో ఉంటుంది. మనం రోడ్లో ఎక్కడికి వెళ్తున్నా డౌన్కే వెళ్తున్నాం మీరు చూడొచ్చు. మడికేరి నగరంలో ఎంత డౌన్కి మనం పట్టణం లోపలికి వెళ్తున్నామో ఆ పట్టణం మొత్తం కూడా చూస్తుంటే చాలా డౌన్లోనే ఉంటుంది, లోయలో ఉన్నట్టే ఉంటుంది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. రోడ్లు వెళ్తుంటే మీకు ఏ విధంగా మనం డౌన్కి వెళ్తున్నామో చూడొచ్చు. ఇక్కడ కాఫీ తోటలు ఎలా ఉన్నాయో కూడా చుట్టుపక్కల ఉండేటువంటి అవి కాఫీ తోటలు అన్నమాట. మేము దిగిన హోమ్ స్టే దగ్గరకు మీ అందరినీ కూడా తీసుకెళ్తున్నాను. ఈ మడికేరి నగరం నుండి చుట్టుపక్కల 50 కిలోమీటర్లలో మంచి ప్రదేశాలు మనం చూడవలసిన ప్రదేశాలన్నీ ఉంటాయి. ఇక్కడ మడికేరి నగరంలో మీరు దిగినప్పుడు, మడికేరి నగరాన్ని మీరు సందర్శించినప్పుడు ఇక్కడ లాడ్జిలు అనేటివి ఉంటాయి, కానీ హోమ్ స్టేల్లో దిగితే సెక్యూరిటీ బాగుంటుంది. ఫర్ హెడ్ వాళ్ళు మినిమం అమౌంట్ కలెక్ట్ చేస్తారు. సీసీ కెమెరాలు కూడా ప్రొవైడ్ చేస్తారు. మేము దిగిన హోమ్ స్టేలో వచ్చేసి కింద ఇండివిజువల్ హౌస్ ఉంటుంది. ఓనర్లు పైన ఫస్ట్ ఫ్లోర్ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ మాకు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మీకు మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. మేము ఉన్న ప్రాంతం రాజగోపాల్ రెడ్డి ప్రపంచం ఎలా ఉండాలి అని నేను మీ అందరికీ చెబుతున్నాను. అలాగే ఆహ్లాదకరమైన ప్రదేశంలో మంచి లొకేషన్లు మీ అందరికీ కూడా నా ఇష్టాలకు తగ్గట్టు నా ప్రపంచంలోకి నాకు ఇష్టమైన లొకేషన్స్ని మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. నేనున్న హోమ్ స్టే కూడా నాకు నచ్చినట్లుగానే నేను అక్కడ అకామిడేషన్ తీసుకోవటం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా కూర్గు డిస్టిక్ను సందర్శించాలి అని అనుకుంటే, మంచి ప్రాంతాలు చూడాలి అని అనుకుంటే మాత్రం చల్లని ప్రదేశంలో ఒక 3 days ట్రిప్ ఖచ్చితంగా మీరు కూర్గు డిస్టిక్ ప్లాన్ చేసుకోవచ్చు. కూర్గు డిస్టిక్లో ఈ మడికేరి నగరం చూస్తున్న బిల్డింగ్ కెనరా బ్యాంక్ అన్నమాట. ఇక్కడ బ్యాంకులు ఎలా ఉంటాయో మీరు చూస్తారు. ఇక్కడ చిన్న హౌసెస్లోనే బ్యాంకులను నడుపుతుంటారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ప్రాంతంలో దాదాపు మడికేరి నగరంలో 3 కెనరా బ్యాంకులు నేను చూశాను, 3 బ్రాంచ్లు చూశాను. ఇదే చిన్న పట్టణంలో చిన్న
ఫ్లాట్లలోని ఈ బ్యాంకులు అనేటివి నడుపుతుంటారు, ఆఫీసులు కూడా నడుపుతుంటారు. మనం హోమ్ స్టే దగ్గరకు వచ్చేసాము. ఈ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న పెంకుటిళ్లతో ఈ కొండల మధ్యలో ఎంత నీట్గా కట్టుకొని ఉంటారు. ఈ సన్నాటి రోడ్లు వాళ్ళు ఎంత నీట్గా కార్లు డ్రైవ్ చేసుకుని వెళ్తుంటారో, ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు వీళ్ళు ఎంత చాకచక్యంగా క్రాస్ చేసుకుని వెళ్తుంటారు అనేది నేను డైరెక్ట్గా చూశాను. మీ అందరికి కూడా ఆ అనుభూతిని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేను దిగిన హోమ్ స్టే దగ్గరకు మీ అందరినీ తీసుకువెళుతూ మడికేరి పట్టణాన్ని మీ అందరికీ కూడా చూపిస్తూ నేను తదుపరి వీడియోల్లో మంచి మంచి ప్రదేశాలను మీకు చూపించబోతున్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. మీరందరూ కూడా నా వీడియోలతో ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత నీట్గా అక్కడ ఇల్లున్నాయో, ఎంత క్లాస్గా కూడా ఆ ఇళ్ళని ఉన్నాయో. ఆ చెట్ల మధ్యలో, లోయల మధ్యలో మేము దిగిన హోమ్ స్టే మీరు ఇప్పుడు చూడొచ్చు. మేము దిగిన హోమ్ స్టే దగ్గరకు మనం వచ్చేసాము. ఇక్కడే కారు కూడా ఆపుతున్నారు. దూరంగా మీకు కనపడుతున్న గ్రీన్ మట్టున్న గ్రీన్ ఫుడ్ అక్కడ కనపడింది కదా, అట్లా దాని పక్కన ఇంట్లోనే మేము దిగడం జరిగింది. కింద ఓనర్లు ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ 3 బెడ్రూమ్ హౌస్ అన్నమాట. ఆ హోమ్ స్టేలో మేము దిగటం జరిగింది. ఓనర్ వాళ్ళు కూడా చాలా చాలా మంచి వాళ్ళు. సీసీ కెమెరాలు ఉన్నాయి. సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఆ ఇంటికి ఎదురుగా మీరు ప్రదేశాన్ని కూడా చూడొచ్చు. ఎంత చక్కగా, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. ఇప్పుడు 11:30 ఆ టైం అయింది. చాలా చల్లగా ఉందన్నమాట. అక్కడ చుట్టుపక్కల చూడండి ఎంత ఆహ్లాదకరంగా చెట్లు ఇవన్నీ ఉన్నాయో. లోయ అన్నమాట. మేము దిగిన హోమ్ స్టే ముందు ఇది ఒక లోయలాగా ఉంటుంది. దూరంగా ఆ కొండల ప్రాంతంలో ఇల్లు కనపడతా ఉంటుంది. ఆ పక్క హౌస్ అక్కడ స్టే హోమ్లో మేము దిగటం జరిగింది. మీకు నంబర్ కూడా పెడుతున్నాను. పర్ హెడ్ వాళ్ళు 900 రూపాయలు కలెక్ట్ చేస్తారు. దాదాపు కూడా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. దాదాపు 10 మంది కూడా అక్కడ మీరు స్టే చేయొచ్చు. సెక్యూరిటీ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి చుట్టుపక్కల 50 కిలోమీటర్లలో మంచి మంచి టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్లు ఉన్నాయి, గుడులు, గోపురాలు ఉన్నాయి. మంచి మంచి ప్రదేశాలన్నింటినీ కూడా, పోర్టులు కానీ, పార్కులు కానీ, అన్నింటినీ కూడా మీరు తదుపరి వీడియోల్లో నేను క్లీన్గా చూపిస్తాను. నా వీడియోలు అన్నింటినీ కూడా మీరు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నాతో ట్రావెల్ చేయండి. మంచి అనుభూతిని, ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి మంచి ప్రదేశాలను, మంచి అనుభూతినిచ్చే ప్రదేశాలను మీ అందరూ కూడా తదుపరి వీడియోల్లో చూడబోతున్నారు. ఇక్కడ చూస్తున్నదే మేము దిగిన హోమ్ స్టే అన్నమాట. ఆ హోమ్ స్టేల నుండే మేము ప్రతిరోజు మార్నింగ్ బయలుదేరటం, నైట్ ఆ హోమ్ స్టేకి వచ్చి ఉండటం జరిగింది.